ఈరోజు ఈ వీడియోలో నేను మా పూజ రూమ్లో ఉండే ప్లేట్ని ఎట్లయితే డెకరేషన్ చేస్తాను చూపిస్తుందా. దానికోసమేమో ఈరోజు మా ఇంట్లోనే పూసినాయి అన్ని పూలు ఇవన్నీ. ఇదేమో మల్లెపూలు, ఇదేమో గన్నేరు పూలు, గణేషకు చాలా ఇష్టం. ఇదేమో సంజాజుల పూలు, ఇది కూడా గణేషకు చాలా ఇష్టం. ఇదేమో బ్లూ కలర్ డిసెంబరాలు, ఇదేమో బ్లూ కలర్ శంఖపు, కృష్ణుడికి అయితే చాలా ఇష్టం. ఇది వైట్ కలర్ శంఖపు. అండ్ ఇదేమో గరిక, గణేషకు చాలా ఇష్టం. ఇదేమో తులసి, శ్రీకృష్ణుడికి ఫేవరెట్. అండ్ ఇదేమో దవనం. సో ఈ ప్లేట్లో ఉండే అన్నీ మా ఇంట్లో మా తోటలో అయ్యాయి. సో ఇప్పుడు ఇట్లా పెట్టి నేను మా ప్లేట్ని ఎట్లా డెకరేషన్ చేస్తాను చూపిస్తుందా. ఈ ప్లేట్ ఇదేమో గణేష విగ్రహం. మా డాడీ ఏమో నా కోసము కుంభకోణం ఇంకా తీసుకొని వచ్చి ఇచ్చిండ్రు. ఇది కూడా శ్రీకృష్ణుడి విగ్రహం, ఇది కూడా కుంభకోణం ఇంకే తీసుకొని వచ్చి ఇచ్చిండ్రు. ఇదేమో జపమాల. ఈ జపమాల ఏమో నాకు నా ఫ్రెండ్ ఏమో ద్వారకాని ఇంకా తీసుకొని వచ్చి ఇచ్చింది. సో కృష్ణుడికి వేసి పెడతాయి ఎప్పుడు. అండ్ ఇదేమో చిన్ని కృష్ణుడు. మేమేమో లాస్ట్ టైం నా బర్త్డేకి ఇస్కాన్లో అయితే తీసుకున్నా. సో ఇప్పుడు ఈ ప్లేట్ ఎట్లా నేను డెకరేషన్ చేస్తాను చూపిస్తుందా. ఫుల్ మల్లెపూలు వేసేస్తుందా ఫస్ట్ నేను. ఇది ఫుల్ ఈ పూలన్నీ మా ఇంట్లో మా వెనకాల ఉండే మల్లె చెట్టుకు పూసిన పూలు. మేమైతే ఈరోజు పొద్దున్నే పోయి కోసుకొని వచ్చేసిన. సో ఫస్ట్ పూలు అయితే ఫుల్గా వేసేస్తుందా మల్లెపూలు. సో మల్లెపూలు అయిపోయిన వెంటనే సో గణేష ఫేవరెట్ గన్నేరు పువ్వు. సో గణేష దేముడికి గన్నేరు పువ్వు కూడా పెట్టేస్తుందా. ఆ తర్వాత గరిక. సో గరిక కూడా అయిపోయింది. సో కృష్ణుడికి ఫేవరెట్ తులసి కాబట్టి తులసి పెట్టేస్తుందా ఫస్ట్. సో పారిజాతాలు మర్చిపోయినా. సో గుర్తొచ్చింది పోయి తెచ్చిన. ఇదే ఈ కూడా మా ఇంట్లో పూలే. ఫైనల్గా మా పూజా రూమ్లో నేను డెకరేషన్ చేసిన ప్లేట్.